అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 165 గజాల్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. 165 స్క్వేర్ యార్డ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 165 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లొకేషన్ వచ్చేసి రాంపల్లి అండి. ఇంటి ముందర 30 ఫీట్లో డాంబార్ రోడ్డు ఉంది. 30 ఫీట్లో బ్లాక్ టాప్ రోడ్డు ఉందండి. 165 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. అది కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. 165 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. గార్డెన్ ఏరియా అండి. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్లో మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది పీవీసీ ఫాల్ సీలింగ్ అండి. పార్కింగ్ ఏరియాలో చేస్తున్నారు. మెయిన్ డోర్ పక్కన వాల్స్ అంతా కూడా టైల్స్ వేశారు. ఇది స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది మనకి. మెయిన్ డోర్ దగ్గర వాల్స్ టైల్స్ క్లాడింగ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం కూడా డిజైన్ డోర్ పెట్టారండి. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉందండి. ఇంటి లోపల వచ్చే ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇది పాసేజ్ అండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. ఈ టీవీ యూనిట్ ఆర్చ్ డిజైన్. నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. వాస్తు ప్రకారం నార్త్కి డోర్ కూడా చూస్తున్నారు. ఇది విండోస్ అండి. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. చుట్టూతా గ్రానైట్ ఫ్రేమింగ్ కూడా ఇచ్చున్నారండి. టీవీ యూనిట్ ఆర్చ్ డిజైన్. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో మనకి పూజా రూమ్ ఇచ్చున్నారండి. ఇది పూజా రూమ్. పూజా రూమ్లో ఫాల్ సీలింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ కూడా వేస్తున్నారండి. అవి కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. ఈ డైనింగ్ హాల్ అండి. ఇది 165 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి మనం ఈరోజు. 165 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లొకేషన్ వచ్చేసి రాంపల్లి. మెయిన్ రోడ్డుకి 1.2 km ఉంటుందండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. 4 feet హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. సెల్ఫ్స్ అయితే చాలానే ఉన్నాయి. సజ్జాలు చూస్తున్నారు. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాంపల్లి విలేజ్ చౌరస్తా జస్ట్ 1.2 km ఉంటుందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్ కూడా 5 km ఉంటుంది. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. మొత్తం టైల్స్ వేసున్నారు. ఈ కార్నర్లో వాష్ ఏరియా ఉంది మనకి. ఇది వాష్ ఏరియా అండి. ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి. సిమెంట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. సంపండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా టైల్స్తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. విట్రిఫైడ్ టైల్స్తో ఫ్లోరింగ్ చేస్తున్నారండి. ఇది డైనింగ్ హాల్లోకి వచ్చాం. డైనింగ్ హాల్ నుంచి ఆ హాల్లోకి వెళ్తున్నామండి. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9, గట్కేసర్ 5.5 km ఉంటుంది. ఇది హాల్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్లో కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూంలో ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. లో రూఫ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చున్నారు. ఇది పాసేజ్ అండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు.
ఇంటి లోపల వచ్చే ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ పెట్టున్నారండి. డోర్స్ అన్నీ కూడా లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. ఈ పాసేజ్లోకి వచ్చామండి. పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాము. నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారండి. హాల్లో నుంచి పార్కింగ్లోకి వెళ్తున్నాం. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఉంది. ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అలాగే ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే టెర్రస్కి వెళ్దాం. టెర్రస్కి వెళ్ళి బిల్డింగ్ డీటెయిల్ చూద్దామండి. కాలనీ వ్యూ చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్, స్పాట్ డైమెన్షన్ 27/55, స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్, రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. కాలనీ వ్యూ చూస్తున్నారండి. చుట్టూ అన్ని ఇల్లే ఉన్నాయి. Like, comment, share and subscribe. Thank you for watching.